టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్నమయ్య జిల్లాలో అభివృద్ధి పనులు ఆగిపోయాయని అన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. ఎంత అరిచినా ఎన్నికలు వచ్చేది 4.5 ఏళ్ల తర్వాతే అంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. మదనపల్లి మెడికల్ కాలేజ్ పనులు నిలిచిపోయి ఎంతో ముఖ్యమైన అన్నమయ్య డ్యామ్ కూడా ఈరోజు వర్క్ క్యాన్సిల్ అవుతుందని చెప్పి కూడా బయట వార్తలు వచ్చినాయి. సో అన్నమయ్య డ్యామ్ని వర్క్ టేకప్ చేసి పూర్తి చేసేది కాకుండా ఈరోజు దాన్ని క్యాన్సిల్ చేయడం దారుణమైన విషయం. రోడ్లు కూడా ఇంకా కూడా చాలా ఈరోజు గ్రామాల్లో రోడ్లు కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని కూడా నేను కోరుతాను. ఏదో ఈరోజు పార్టీ అధికారంలో లేదని చెప్పి అధికార పార్టీపై ఇలాంటి విచిత్రమైన ప్రేలాపనలు చేయడం చాలా తప్పు. మేము ఒకటే చెప్తున్నాం, ఆ రోజు వాళ్ళు చేసిన తప్పులకే ఈరోజు 11 సీట్లు వాళ్ళకు వస్తే 160 సీట్ల పైన వచ్చి మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. కాబట్టి ఎన్ని అరిసి గగ్గోలు పెట్టినా కూడా ఎలక్షన్లు వచ్చేది 4.5 సంవత్సరం తర్వాతే. మీరు నీతి నిజాయితీగా ఒక ప్రతిపక్ష పాత్ర వహించాలనుకుంటే ప్రజాక్షేత్రంలో పాలపక్షం ఏదైనా తప్పులు చేస్తే వేలెత్తి చూపించే అర్హత బాధ్యత మీకుంది. అది నిర్వర్తించడమే ఒక కర్తవ్యం తప్పక ఇలాంటి అవాకులు చవాకులు పేరు మంచిదైతే కాదు.